హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూస్తున్నాను. ఎగ్ ఫ్రై తయారు చేసుకోవడానికి ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్లో 2 లేదా 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 2 ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకుంటూ 2 పచ్చిమిర్చి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ మినపగుళ్ళు వేసుకోవాలి. 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో ఆనియన్స్ని ఇలా గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి, లేదంటే ఆనియన్స్ మాడిపోతాయి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు 4 ఎగ్స్ తీసుకొని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వీడియోలో చూస్తున్నట్టు ఎగ్స్ అన్ని కూడా బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఎగ్స్ అన్ని బ్రేక్ చేసి వేసిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. మరొక వైపుకి టర్న్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలాగే ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మొత్తం అంతా కూడా గరిటెతో ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎగ్ అంతా ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. కారం, పసుపు, సాల్ట్ అన్నీ వేసిన తర్వాత గరిటెతో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఎగ్ ఫ్రైని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.